నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు మినప జంతికలు లేదా మురుకుల్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పిండిని సరైన విధానంలో కలిపితే కరకరలాడుతూ వస్తాయి అండ్ నూనె అస్సలు పీల్చవండి. మరి ఈ జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. రెసిపీలోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లో అర గ్లాసు మినపగుళ్ళని వేసుకుని ఈ మినపగుళ్ళని 10 నిమిషాల పాటు మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఒక 10 నిమిషాలకి కొన్ని మినపగుళ్ళు తీసుకుని మనం కొద్దిగా స్మెల్ చేస్తే మంచి అరోమా వస్తాయండి. ఆ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ మినపగుళ్ళని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారపెట్టుకోండి. మినపగుళ్ళు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండిని కంపల్సరీ జల్లించుకుంటే మళ్ళీ పైన నలగలేంది వస్తుందండి. దాన్ని కూడా వేసుకుని ఇలా మినపపిండిని రెడీ చేసుకోండి. అర గ్లాసు మినపగుళ్ళకి 3/4 గ్లాసు మినపపిండి వస్తుందండి. దాన్ని బౌల్లోకి వేసుకుని ఆ తర్వాత ఒక జల్లెడ్ని పెట్టుకుని 3 గ్లాసుల పొడి బియ్యం పిండిని వేసుకోండి. ఈ బియ్యం పిండి కంపల్సరీ జల్లించుకోవాలి అండి. బియ్యము మినపగుళ్ళు రెండూ కలిపి మిల్లులో ఆడించుకోవాల్సి వస్తే కేజీ బియ్యంకి 250 గ్రాము మినపగుళ్ళు వేసుకుని మిల్లులో ఆడించుకుని జంతికలు చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా 3 గ్లాసుల పిండి మొత్తం అంతా జల్లించుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. మరొక 1/2 టీ స్పూన్ తర్వాత వేసుకున్నాను. సో టోటల్గా 1.5 టీ స్పూన్. అలానే ఒక అర టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. అలానే దీంట్లోకి 1 టీ స్పూన్ నువ్వుల్ని వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వామును తీసుకుని దాన్ని చేతిలోకి వేసుకుని నలుపుకుంటూ ఈ పిండిలోకి వేసుకోండి. ఇలా నలుపుకుంటూ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అంతా కూడా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్ల నూనెని బాగా మరిగించుకుని ఈ పిండిలోకి వేసుకోండి. ఇలా వేస్తున్నప్పుడు ఇలా నొరగ రావాలి అండి, అంటే అంతవరకు ఆయిల్ బాగా మరగాలన్నమాట. ముందు స్పూన్తో కలుపుకుని కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో ఆయిల్ పిండికి అంతటికి పట్టేలాగా కలిపేసుకోండి. ఆ తర్వాత మధ్యలో కొద్దిగా ఖాళీ చేసుకుని వేడి చేసుకున్న నీళ్ళని దీంట్లోకి వేసుకోవాలి. ఈ వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా అడుగున బబుల్స్ వచ్చి పైన వేపర్ వస్తూ ఉంటుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ పిండిలోకి వేసేసుకోండి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోవద్దండి, కొద్ది కొద్దిగా వేసుకోండి. కాలుతుందనిపిస్తే గరిటెతో కలుపుకోండి. బట్ చేత్తో కలిపితే మాత్రం లైట్గా హ్యాండ్ అయితే కొద్దిగా వేడి తగులుతూనే ఉంటుంది. కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొద్దిగా లూజ్గా అయ్యేంత వరకు పిండిని కలుపుకోవాలి. ఇది తక్కువ క్వాంటిటీయే కాబట్టి ఒకేసారి కలిపేస్తున్నానండి. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే హాఫ్ ఒకసారి కలుపుకోండి. ఈ పిండిలో ఉన్నది కూడా హాఫ్ కొద్దిగా గట్టిగా కలుపుకున్నాను, మిగతాది మనం జంతికలు వేసుకోవడానికి వీలుగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నప్పుడు చెయ్యి ఆరిపోకుండా మధ్య మధ్యలో వాటర్తో తడుపుకుంటూ ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే జంతికలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద కంపల్సరీ క్లాత్ పెట్టుకోవాలండి, లేదంటే పిండి ఆరిపోతుంది. ఇప్పుడు జంతికలు చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నవి ఏవైనా వాడుకోవచ్చు. ఇలా జంతికలు పుడక తీసుకుని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అంతా కూడా అప్లై చేసుకోండి. ఇది ప్రతిసారి చేసుకోవాల్సిన లేదండి, జస్ట్ ఫస్ట్ వాయికి వేస్తున్నప్పుడు మాత్రమే చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వేయించుకోవడానికి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. ఇప్పుడు జంతికలు గొట్టంలోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని దాంట్లోకి పెట్టేసుకోండి. కావాలి అనుకుంటే నార్మల్ జంతికలు వేసుకోవచ్చు, లేదంటే ఇలా మురుకు షేప్లోకి రావాలి అనుకుంటే ప్లేట్ని రివర్స్ చేసుకుని దానిపైన ఆయిల్ లైట్గా అప్లై చేసుకుని ఇలా చూపిస్తున్న విధంగా మురుకుల్ని రెడీ చేసుకోండి. జంతికల్లా అయితే డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసుకోవచ్చు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, లేదంటే వాటిని కూడా ఇలా ప్లేట్లోకి వేసుకుని జాగ్రత్తగా తీసుకుని ఆయిల్లోకి వేసుకోవచ్చు అన్నమాట.
ఒక వాయికి సరిపడే మాత్రమే ముందు రెడీ చేసుకోండి. అన్నీ ఒకేసారి చేస్తే పైన పిండి ఆరిపోతుంది. ఆయిల్లోకి వేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేత్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒక అట్లకాడ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ని ఫస్ట్ అప్లై చేసుకుని అప్పుడు తీసుకున్నా కూడా ఈ మురుకులు జాగ్రత్తగానే వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ఈ జంతికల్ని ఫ్రై చేసుకోవాలి. పెద్దగా ఎక్కువ వేడి అవసరం లేదు. చిన్న పిండి తీసుకుని ఆయిల్లో వేస్తే ఇలా చూపించిన విధంగా పైకి వచ్చి లైట్గా బబుల్స్ వస్తే సరిపోతుంది. మురుకులన్నిటిని కూడా ఆయిల్లోకి జాగ్రత్తగా డ్రాప్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ కొంతసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవి ఇప్పుడు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నెక్స్ట్ వాయి వేస్తున్నప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంతసేపు మీడియం ఫ్లేమ్లో వేగనిచ్చి అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేగనివ్వండి. ఇదే విధంగా మురుకులన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి. చూశారు కదండి ఎంత గొల్లగా కరకరలాడుతూ వచ్చాయో. ఇవి నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మధ్యలో చిన్నగా ఖాళీ వస్తుంది అంటే లోపలంతా కూడా ఎంత గొల్లగా వచ్చాయో దీన్ని బట్టి అర్థమవుతుందన్నమాట. అంతే, మినప జంతికలు లేదా మురుకులు రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం.